వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మీకు నేను ఒక సింపుల్ హ్యాండ్ బ్యాగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. వీటి కోసం ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే 2 తీసుకోవాలి. నేనైతే డిఫరెంట్ కలర్ అయితే తీసుకున్నా. మీకు కావాలంటే సేమ్ 2 ఒకటే తీసుకోవాలి. మనం సర్కిల్ అయితే డ్రా చేసుకొని ఇలా 2 ఫ్యాబ్రిక్స్ సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 షీట్ అయితే యూజ్ చేస్తున్నాను లైనింగ్ పర్పస్కి. మీకు కావాలంటే లైనింగ్ అయినా యూజ్ చేయండి మీ దగ్గర ఉన్నట్లు. ఇట్లా రౌండ్కి స్టిచ్ చేసుకోవాలి మనము. తర్వాత ఇట్లా నేను చూపించినట్టు హాఫ్ ఫోల్డ్ చేసి ఇలా 2 ఫ్యాబ్రిక్స్ మీద ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. లాస్ట్లో అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత కూడా స్టిచ్ చేయాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ మొత్తం మనం టర్న్ చేయడం కోసం. మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. 2 ఫ్యాబ్రిక్స్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడైతే మనము కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మనం టర్న్ చేసుకోవాలి కదా. ఇట్లా ఖర్చులు అయితే పెట్టుకోండి, అప్పుడు బాగా టర్న్ అవుతుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేయాలి. ఇలా మొత్తం టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇలా పైన కూడా ఒక స్టిచ్ వేస్తే చూడడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో క్లాత్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి సేమ్. మనం వీటికైతే జిప్ కానీ రన్నర్ కానీ కుట్టడం రాని వాళ్ళు, జిప్కి రన్నర్ ఎక్కించడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే ఈ బ్యాగ్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఆ ఓల్డ్ బ్యాగ్ కంటే ఈ బ్యాగ్ అయితే చూడడానికి కొంచెం ట్రెండీగా న్యూగా కూడా ఉంటుంది. ఇది చాలా సింపుల్. మిషన్ అంతా రాని వాళ్ళు కూడా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అదే ఒకదాని మీద ఒకటి ఈ షేప్లో అయితే పెట్టాలి. ఇలా పెట్టి నేను చూపించినట్లు ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ టర్న్ చేసి ఇక్కడ స్టిచ్ చేశాను. మళ్ళీ ఇలా ఇటువైపు టర్న్ చేయాలి. ఇలా హాఫ్ సర్కిల్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి. నేనైతే 2 వేసుకున్నాను. తర్వాత అయితే హ్యాండిల్స్ అయితే కావాలి కదా మనకి. నేనైతే 2 ఫ్యాబ్రిక్స్కి 2 డిఫరెంట్ కలర్ హ్యాండిల్స్ అయితే తీసుకున్నాను. ఇలా పైన అయితే ఇలా అయితే పెట్టాలి మిడిల్లో. నేనైతే హ్యాండిల్స్ వచ్చి 32 సెంటీమీటర్స్ తీసుకున్నా. ఇలా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్కి మట్టేసి బ్యాగ్ ఇట్లా సైడ్ నేను చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా స్టిచ్ చేయాలి. అంతే, ఇంకా దాదాపు బ్యాగ్ అయితే రెడీ అయినట్లే అండి. ఇంకా చివరన మనం బ్యాగ్ అయితే స్టిఫ్గా నిలబడడం కోసం ఇలా క్రాస్గా అయితే స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా అంతే అండి. నేను మొత్తం చూపిస్తాను చూడండి టర్న్ అయినంత ఇలా ఎంత బాగా టర్న్ అయిందో. చాలా క్యూట్గా చాలా బాగుంటుంది. ఇంక ఇలాగైనా రెడీ టు వేర్ లాగా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మనము. చూడడానికి చిన్నగా ఉన్న లోపల అయితే మనకి ఎక్కువ స్పేసే ఉంటుంది. మన మొబైల్ కానీ, చిన్న వాటర్ బాటిల్ కానీ, చిన్న పర్స్ కానీ అన్నీ చాలా బాగా పడతాయండి. చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో. ఒక స్టిచ్ కూడా మనకు బయటకు కనిపించదు. పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. మీకు హ్యాండ్ బ్యాగ్లో మొబైల్ కానీ ఏమైనా కింద పడతాయి అనుకుంటే ఇలా నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. వీటినైతే జాయిన్ చేసి కుట్టుకున్నాను. లేకుండా డైరెక్ట్గానే యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే కొంత దగ్గర మ్యాగ్నెట్ బటన్స్ ఉంటాయి, వాటైనా ఏవైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం ఎలాగైనా.